గత కొన్ని రోజులుగా ఢిల్లీలో జంతర్ మంతర్ లో దేశవ్యాప్తంగా యువత అక్కడ చేరుకొని కొన్ని బేసిక్ డిమాండ్స్ తోటి పోరాడుతున్నారు. ఆ బేసిక్ డిమాండ్స్ ఏంటి? మన దేశంలో విద్యా మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన తక్షణమే రాజీనామా చేయాలి అని. ఎందుకంటే ఆయన ఉన్న టెన్యూర్ లో మన దేశంలో పరీక్షా విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా ఒక రకంగా కుళ్ళిపోయింది. దాంట్లో అవినీతి జరుగుతూనే ఉంటది, మాటి మాటికి పేపర్ లీకులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం నీట్ యూజీ కుంభకోణంలో 22కి పైగా మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలను కోల్పోయినప్పుడు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీగా ధర్మేంద్ర ప్రధాన్ అప్పుడే రాజీనామా చేసి ఉండాల్సింది. కానీ ఇంత మంది కోట్లాది మంది డిమాండ్ చేస్తున్నా కూడా ఆయన ఇంకా సిగ్గు లేకుండా పార్లమెంట్ లోకి వెళ్ళి నవ్వుతున్నాడు. ఎప్పుడు నవ్వుతున్నాడు? 2 రోజుల తర్వాత. 2 రోజుల క్రితం ఏం జరిగింది? 2 రోజుల క్రితం ఢిల్లీలో వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి పార్లమెంట్ వైపుకి మేము వెళ్తాము, మా నిరసన మేము తెలుపుతాము అని చెప్తే వాళ్ళపై టియర్ గ్యాస్, లాఠీ చార్జ్, ఆడవాళ్ళని మేల్ పోలీస్ మెన్ పట్టుకొని లాగి వాళ్ళ బట్టల్ని చింపి మరి వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళపై హింస చేశారు, వాళ్ళపై దాడి చేశారు. వందలాది మంది ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. ఒక అమ్మాయి, ఒక 20 ఏళ్ల అమ్మాయి నిన్నటి నుంచి ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నది ఢిల్లీ పోలీస్ చేసిన స్టేట్ రిప్రెషన్ వల్ల. ఈ తరుణంలో ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మనందరికీ ఒకటే ఒక సందేశం ఇస్తుంది. ఈ దేశ భవిష్యత్తు గురించి మేము పట్టించుకోము, ఈ దేశ యువత గురించి మేము పట్టించుకోము, మేము కేవలం మా గద్దెల గురించి పట్టించుకుంటాం. ఆ గద్దెల్లో మమ్మల్ని నుంచే పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో, బిజినెస్ మెన్లు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే మేము విద్యను కూడా ఒక రంగంలాగా అమ్మేయగలుగుతాము, ఒక సరుకులాగా అమ్మేయగలుగుతాము, వాళ్ళ సేవలోనే మేము బతుకుతాము. మీరందరూ మీ చావు మీరు చూసుకోండి అని మనకి సందేశం ఇస్తుంది. ఆ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎవరైతే ఒక సిటిజన్ గా, ఒక కాన్షియస్ సిటిజన్ అనుకుంటారో, ఒక విద్యార్థి అనుకుంటారో, ఒక యువత అనుకుంటారో, వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నిరసన తెలపడం ఎంతో అవసరం. గత 2-3 రోజులుగా హైదరాబాద్ లో కూడా ఇదే జరుగుతుంది, వాళ్ళ ఓయూలో కూడా ఇదే జరుగుతుంది. అనేక మంది యువత ఈ రోజు వాళ్ళ సొంత జేబులో నుంచి సొంత డబ్బులు తీసుకొని, వాళ్ళు పనిచేసుకున్నటువంటి డబ్బులు తీసుకొని ఇటువంటి చిన్న చిన్న ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసిన, ఒక 10 మందితో కూడుకొని ఒక సమస్యపై గలమెత్తిన, దీన్ని ఇతర మిత్రులు కూడా యాంటీ నేషనల్స్ అనేటువంటి పేరుతో, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి మీకు ఫండ్స్ వస్తున్నాయి అనేటువంటి పేరుతో, తర్వాత అసలు మీరు ఇండియన్సే కాదనేటువంటి పేరుతో ప్రతి నిమిషం కూడా హ్యూమిలియేషన్ చేయబడుతున్నారు. వాళ్ళందరికీ ఒకే ఒక క్వశ్చన్: ఈ యూనివర్సిటీలో ఇన్ని రోజులు మనందరం ఒకే బెంచ్ పైన కూర్చొని తిన్నాం, ఒకే మెస్ లో అన్నం తిన్నాం, ఒకే పెన్ను బట్టి రాసుకున్నాం, నిన్నటి దాకా ఒకే బైక్ పైన అందరం పోయినాం. ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో మీరందరూ యాంటీ నేషనల్స్ అంటే where we are losing our friendships and where we are losing our humanity, my dear friends. I am questioning from this esteemed land and revolutionary land of Usmania University. So my dear friends, and my call to all the citizens of India, this is a context to save the livelihood of citizens and to save the Samvidhan of this democratic Bharat. ఏదైతే విద్యార్థుల మీద జరిగిందో దాన్ని ఈ తెలంగాణ విద్యార్థులు ఒక బ్లాక్ డేగా ప్రకటిస్తుంది. దట్ ఈస్ ఎ బ్లాక్ డే. పార్లమెంట్ ముందు శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులను ప్రైవేటు వ్యక్తులు లాఠీలు బట్టి కొట్టడం ఎక్కడ ఉంది? మహిళలను బట్టలు దింపడం ఎక్కడ ఉంది? వాళ్ళు ఏమడుగుతున్నారు? తల్లిదండ్రులారా మీరు ఆలోచించండి. మీ పిల్లలను, మహిళలను బట్టలు దింపుతున్నారు. ఎందుకు దింపుతున్నారు? వాళ్ళు ఏడుస్తున్నారు, మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి. నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య కారణమైనటువంటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు స్పందించడం లేదు. మోడీ స్పందించడం లేదు. ఎందుకు స్పందించడం లేదు? మీది చోరీ సర్కార్, అందుకోసం మీరు స్పందించడం లేదు. మేమేమడుగుతున్నాం? మీరు పెల్లెట్లతో ఎందుకు దాడి చేసిండ్రు మా విద్యార్థుల పైన? మీరు ఎందుకు మా విద్యార్థులను లాఠీ చార్జ్ చేసిండ్రు? రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో వెముకలు విరిగినాయి, అదే విధంగా తలకాయలు విరిగినాయి. వీళ్ళ పైన ఒక బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది, బహిరంగ నివేదిక రావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే దానిలో పాల్పడరో ప్రైవేట్ వ్యక్తులను శిక్షించాల్సిన అవసరం ఉన్నది. తక్షణమే బీజేపీ దేశం విద్యా వ్యవస్థ మొత్తం నాశనం చేస్తుంది. మోడీ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాజీనామా చేయాలి, ఎన్జీపీని అడ్డుకోవాలి. అదే విధంగా కోచింగ్ మాఫియా తక్షణమే రద్దు చేయాలి. కోచింగ్ మాఫియా కోసం, రాజకీయ అవినీతి కోసం ఇలా పేపర్ లీకులు జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా తక్షణమే వాళ్ళ భర్తం పట్టాలి. బీజేపీ లేని భారతదేశాన్ని సృష్టించాలని చెప్పేసి
తెలుస్తున్నాం. పోలీసులు వ్యవహరించిన తీరును ఉస్మానియా యూనివర్సిటీగా మేము ఖండిస్తా ఉన్నాం. అదే విధంగా బీజేపీ ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం. ఈ రోజు అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తున్న విద్యార్థులను, లీకులకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులను, సోషల్ జస్టిస్ కావాలని పోరాడుతున్న విద్యార్థులను మీరు దేశద్రోహులని, నక్సలైట్లని, టెర్రరిస్టులని మీరు ముద్ర వేస్తే మేము అదే టెర్రరిస్టులు, నక్సలైట్లు ముద్ర వేసినా సరే మేము ప్రశ్నిస్తూనే ఉంటామని సందర్భంగా చెప్తూ విద్యార్థులందరికీ ఉస్మానియా యూనివర్సిటీ ఎల్లప్పుడూ అండగా ఉండాలని మేము పిలుపునిస్తున్నాం. ఢిల్లీ జంతర్ మంతర్ లో అతి కిరాతకంగా బ్రూటల్ గా జరిగినటువంటి లాఠీ చార్జ్ ఏదైతే ఉన్నదో అది అమ్మాయిలను చూడకుండా విచక్షణ రహితంగా వాళ్ళ బాడీ మీద కనీసం ఆడవాళ్ళు అన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా దాడి చేసిండ్రు, రైతులను దాడి చేసిండ్రు, పీస్ఫుల్ గా ప్రొటెక్ట్ చేసేటువంటి వాళ్ళందరి మీద దాడి చేసిండ్రు. ఇది దేశ యువత మీద దాడిగా ఖండించాలి, అందరూ ఖండించాలి. దీన్ని దేశం మీద దాడి జరిగా మొత్తం యువత మీద దాడి జరిగినట్టుగా మనందరం దీన్ని ఖండించడమే కాకుండా ఒక్క ఢిల్లీ చేస్తేనే సరిపోదు, ఒక్క జేఎన్యూ చేస్తే సరిపోదు, ఒక్క రైతులు మాత్రమే చేస్తే సరిపోదు. ఇది అందరి సమస్యగా మారింది. హిట్లర్ గారు ఎట్లయితే ఫాసిజం మొత్తం దేశం మొత్తం నలుమూలలా చుట్టి చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే అంటే ముసళ్ళ వరకు ఎట్లయితే చంపుతున్నాడో అట్లా ఒక హింసాత్మకమైనటువంటి ఘటన ఈ దేశంలో చోటు చేసుకున్నది. కాబట్టి మిత్రులారా, అన్ని యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి విద్యార్థులారా, ఇంతటితో ఈ ఉద్యమం ఆగిపోదు. త్వరలో కూడా దానికి కార్యాచరణ ఉంటది. కాబట్టి అందరం ఖండించాలి. దాన్ని మీ ఫేస్బుక్ లలో, సోషల్ మీడియాలో రాయాలి. మీరు చూస్తున్నారు, ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రాయట్లేదు. షేమ్ మీడియా, ఒక్క మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి ఏ మీడియా రాయట్లేదు. నీట్ అంటే ఎవరు? కనీసం 20 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగితే ఒక్క విద్యార్థి మీద ఒక 10 మంది ఆధారపడ్డ 2 కోట్ల మంది హిందువులే వాళ్ళంతా. వాళ్ళు పాకిస్తాన్లు కాదు, వాళ్ళు చైనీయులు కాదు, వాళ్ళు అమెరికాలు కాదు, వాళ్ళు జపాన్ వాళ్ళు కాదు. ఈ భారత గడ్డ మీద పుట్టినటువంటి భారతీయులు నువ్వు చెప్తున్నటువంటి హిందువులుగా, ఎస్సీలుగా, బీసీలుగా, ముస్లింలుగా, క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఉస్మానియా యూనివర్సిటీ మీద ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీకి మద్దతుగా వచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లూ యూనివర్సిటీ, ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ విద్యార్థులు, దళిత విద్యార్థులు, ప్రజా సంఘాలు అందరూ కూడా, ఈవెన్ రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కూడా విచక్షణ రహితంగా తీసుకుపోయి అలా వేయడం అనేది చాలా సిగ్గుచేటు. వీళ్ళందరినీ కూడా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైతే ఈ ఫాసిజాన్ని ఓడగొట్టిన వాళ్ళందరినీ వ్యతిరేకించాలి. పెద్ద ఎత్తున మూవ్మెంట్ తీసుకోవాలి. నీట్ పేపర్ లీక్ అయింది, మా విద్యార్థులు చనిపోయాలని చెప్పేసి శాంతియుతంగా ఈ ఘటన కారణమైనటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి విద్యార్థి లోకమంతా కూడా పార్లమెంట్ జంతర్ మంతర్లో శాంతియుత నిరసన తెలపడం జరిగింది. ఈ శాంతియుత నిరసనను చెల్లాచెదురు చేయడానికి ప్రైవేటు వ్యక్తులు లాఠీలు పట్టుకొని మహిళా విద్యార్థులను తీవ్రంగా గాయపరచడం జరిగింది. వాళ్ళ వెముకలు విరిగినాయి, వాళ్ళ తలలు పలిగినాయి, రక్తపాతం జరిగింది. అక్కడ ఒక జలియన్ వాలా బాగ్లో ఎట్లయితే జరిగిందో అదే విధంగా ఇక్కడ జంతర్ మంతర్ కూడా జలియన్ వాలా బాగ్ను తలపించింది. ఎందుకు ఒక కట్టెకు మొలలు గుచ్చి విద్యార్థులను గాయపరిచిళ్ళు? ఎందుకు పెల్లెట్లు వేసిళ్ళు? మీరు మొదటగా ఈ దేశంలో NGP 2020 తీసుకొచ్చి దేశ విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేసిళ్ళు. పేద ప్రజలకు, SC ST బీసీలకు విద్య అందకుండా ఒక పాలసీ తీసుకొచ్చిళ్ళు. ఆ పాలసీ వద్దు అని చెప్పేసి మేము అనేక సార్లు పోరాటం చేసినాం. ఆ క్రమంలో అవినీతిమైనటువంటి రాజకీయ నాయకులు డబ్బుల కోసం, ఇలా స్వార్థ రాజకీయాల కోసం నీట్ పేపర్ లీక్ చేసి అమ్ముకుంటా ఉన్నారు. ఆ మానసిక శోభను అనుభవించలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేస్ చేయండి అని చెప్పేసి మాట్లాడితే మీరు లాఠీ చార్జీలు చేస్తారు, బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తారు, రక్తపాతం సృష్టిస్తారు. ఏంది దేశంలో ఏం జరుగుతుంది? ప్రియమైన తల్లిదండ్రులారా, విద్యార్థులారా, బీజేపీ వచ్చినాక రెగ్యులర్ గా పేపర్ లీకుడే, అమ్ముకునుడే, విద్యార్థుల జీవితాలు నాశనం చేసుడే. కాబట్టి బీజేపీని తల్లిదరమండి. బీజేపీ లేకుండా ఒక ప్రజాస్వామ్యయుతంగా చాలా పద్ధతిగా ఎగ్జామ్లు నిర్వహించండి. మన భావితరాలు డాక్టర్లు వాళ్ళ జీవితాలను నాశనం చేశారు. దానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయకపోతే, మోడీ రాజీనామా చేయకపోతే తెలంగాణ విద్యార్థి లోకం మొత్తం కూడా బీజేపీ ఆఫీసులు ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అసాంఘిక శక్తులు చొరబడి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అసాంఘిక శక్తులను గుర్తించడానికి బహిరంగంగా ఒక నివేదిక తయారు చేయడానికి ఒక కమిటీ వేయండి. ఆ కమిటీలో ఇక్కడ నేమ్ ప్లేట్ లేని వాళ్ళకు లాఠీలు ఎవరిచ్చిళ్ళు? ప్రియాంక గాంధీని, మహిళను పురుష పోలీసులు బలవంతంగా గుంజుకుంటా, ఒక ఎంపీ ఆమెను గుంజుకుంటా వ్యాన్లో ఎక్కిస్తున్నారు. ఇదా ఈ దేశంలో పనిచేసేటువంటి మహిళపై చూసేటువంటి గౌరవం ఇదా? బేటీ బచావో బేటీ పడావో అన్నావు. ఇవాళ విద్యార్థులను
విపరీతంగా బట్టలు నింపి కొడుతున్నాం. ఇదా నీ ప్రభుత్వం, ఇదా నీ ధర్మం, ఇదా నీ సంస్కృతి? మోడీ చోరీ మోడీలు ఫస్ట్ రాజీనామా చేయాలని చెప్పేసి, మహిళల పట్ల కనీసం గౌరవం లేని మోడీ రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాం.